2 to 4 decoder. 2 to 4 decoder. So block diagram ఏంటంటే 2 to 4 decoder కి 2 inputs 4 outputs. So this is the block diagram. 2 to 4 decoder. 2 inputs. Let them write A, B. 4 outputs 1, 2, 3, 4. Y0, Y1, Y2, Y3. Okay, this is block diagram. Second, truth table. ట్రూత్ టేబుల్ ఏమి రాయాలంటే దీనికి ఎనేబుల్ అనేది కూడా ఒకటి ఇవ్వాలి మనం. ఈ ఎనేబుల్ 0 ఇస్తే ఇది ఇన్యాక్టివ్ అనమాట. అదే ఎనేబుల్ కనుక 1 ఇచ్చామనుకోండి యాక్టివ్. సో ఎనేబుల్ 0 ఇస్తే ఈ డికోడర్ వర్క్ చేయదు, ఎనేబుల్ 1 ఇస్తే ఈ డికోడర్ వర్క్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. టు మేక్ ఆన్ ఆర్ ఆఫ్ దిస్ డికోడర్ ఈజ్ వెరీ యూస్ఫుల్. టు మేక్ ఆన్ ఆర్ ఆఫ్ దిస్ డికోడర్ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఓకే, నౌ ఎనేబుల్ ఒక ఇన్పుట్, ఏ ఒక ఇన్పుట్, బి ఒక ఇన్పుట్. సో దీస్ ఆర్ ఆల్ ఇన్పుట్స్. తర్వాత అవుట్పుట్స్ ఏంటంటే Y0, Y1, Y2, Y3. దీస్ ఆర్ ఆల్ అవుట్పుట్స్. సో ఎనేబుల్ జనరల్గా ఫస్ట్ 0 పెట్టాం అనుకుందాం. ఏబీలు 0 ఉన్న ఏబీలు ఏమున్నా సరే ఎనేబుల్ 0 అయితే ఏబీలు ఏమున్నా అంటే డోంట్ కేర్ అంటే నువ్వేమి ఇచ్చినా సరే, 0s ఇచ్చినా 1 ఇచ్చినా ఎనేబుల్ కనుక 0 అయితే నేనేం చెప్పాను, డికోడర్ ఇన్యాక్టివ్ అని చెప్పాను. ఎనేబుల్ 0 అయితే కనుక డికోడర్ ఇన్యాక్టివ్ అంటే వర్క్ అవ్వదు. సో అవుట్పుట్స్ అన్నీ కూడా రీసెట్లోనే ఉంటాయి. ఎనేబుల్ 1 అయిందనుకోండి, 0 అయిందనుకోండి, Y0 1 అవుతుంది, రిమైనింగ్ 0 అవుతుంది. అదే ఎనేబుల్ 1 ఉంది, 0 ఉందనుకోండి, నెక్స్ట్ Y0 1 అవుతుంది, Y1 1 అవుతుంది. ఎనేబుల్ 1 ఏబిల్ 0 1 అయితే Y1 1 అయింది. ఇప్పుడు 1 0 ఇచ్చాను, 0 0 Y2 1 అవుతుంది. సో మళ్ళీ 1 1 ఇచ్చాను, నెక్స్ట్ Y3 1 అవుతుంది. సో చూడండి ఇలా వరుసగా 1 అలా వచ్చింది. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో Y0 ఎక్కడ, Y1 ఎక్కడ, Y2 ఎక్కడ, Y3 ఎక్కడ ఇస్తారో అట్లా ఇచ్చిన నో ప్రాబ్లం. దాన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది ట్రూత్ టేబుల్ డికోడర్కి. ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ని బట్టి మనం ఒక లాజిక్ డయాగ్రామ్ గీద్దాం. ఇది ఏ, ఇది A0, ఇది B, ఇది B0. సో ఏకి 0 ఉంటే ఏ బార్, బి కరస్పాండింగ్గా 0 ఉంటే బి బార్. ఓకే, సో ఏ బార్ బి బార్. ఇది అంటే ఏంటి, కాంబినేషన్ 0 0. ఓకే, సో దీని వాల్యూ ఏంటంటే Y0 అనమాట. Y0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ బి బార్. ఇంకా 0 1 అంటే ఏ బార్ బి. సో దిస్ ఈజ్ ఏ బార్, ఇది బి, అంటే ఇది Y1 ఏ బార్ బి అంటే 0 1 అనమాట. సో 0 1 బ్రాకెట్లో పెడతాను ఊరికే. నెక్స్ట్ 1 0 అంటే ఏ బి బార్, ఏ బి బార్. సో ఇది 1 0 అంటే ఏబి అంటే Y2. నెక్స్ట్ ఏబి, సో Y3 ఏబి అనమాట, అంటే 1 1. సో చూడండి ఇలాగ Y0 Y1 Y2 Y3 వచ్చినాయి. దీన్ని మనం డికోడర్ డిజైన్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్లు చేయొచ్చు. సో ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇది డికోడర్ 2 to 4 డికోడర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.